గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఒక ఉమెన్ సొసైటీతో ఫైట్ చేస్తూ లవ్ కోసం ఫైట్ చేసి అంటే పర్సనల్ లైఫ్లో ఉండేది 2 things. ఒకటి పేరెంట్స్ లవ్ అయితే మన లైఫ్ లాంగ్ ఉండే ఒక పార్ట్నర్ని మనం ట్రూగా హానెస్ట్గా లవ్ చేసి ఒక వేలో ఉండేది. అది కూడా నెగిటివ్ వేలో వెళ్తే 50% డిప్రెస్డ్ అక్కడే అయిపోతాం. ఓకే, దాని నుంచి ఏదో బయటికి వస్తున్న టైంలో కరెక్ట్గా ఒక ఆపర్చునిటీని తీసుకునే టైంలో ఇలాంటి బ్యాడ్ టర్న్ అనేది కంప్లీట్గా డిప్రెస్డ్ అసలు ఆ టైం. అండ్ అదంతా ఒకటైతే జైల్లో 1 week ఉండేది. ఒక సెలబ్రిటీ జైలు అంటే ఇంక అసలు సొసైటీకి అసలు ఏం అంటే గుడ్ బ్యాడ్తో సంబంధం లేదు. కరెక్ట్, బ్యాడ్ ఇస్ బ్యాడ్ అంతే. ఐ లాస్ట్ ఫ్రెండ్స్. సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ టైం అప్పుడు నేను బయటకు వచ్చాను. సో ఐ హ్యాడ్ స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, దే స్టూడ్ బై మీ. ఆ జైల్ టైం అప్పుడు దట్ కేస్ హ్యాపెండ్, ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్, ఎవ్రీ వన్, లైక్ ఐ సెడ్, న్యూస్ ఎవ్రీ వన్ రెడ్, దే జడ్జ్మెంట్ కూడా పాస్ చేశాను. అండ్ నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను బికాజ్ ఐ వాజ్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ అవుట్. సో ఐ సెడ్ ఓకే, లెట్ మీ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్, ఐ స్పీక్ టు మై ఫ్రెండ్స్. నేను ఫోన్ చేశాను. వాళ్ళు నాకు దే డెంట్ ఆస్క్ హౌ ఆర్ యూ, వాట్ హ్యాపెండ్. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఎలా చేశాను? ఓకే, I will not call you ever again because if you are my friend, what are you supposed to ask? You know me better than the world, kada? So you are supposed to ask me, how are you, what happened, what can I do to help? Not, enduku ela chesavu. That means you don't know me. Why am I calling you my friend? Why am I investing in you? Don't want to. So I believe that hard times, I don't know, teach you the value of people, good people, and there are many good people in this world. హౌ మెనీ ఇయర్స్ అవుతుందా ఈ ఇన్సిడెన్సెస్ అన్ని జరిగి? ఐ థింక్ 2010. No, 2007 I came out of the relationship with Beatana. 2008 jail incident అయింది. That's it. 7 and 8. Yes. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఈ ఇన్సిడెంట్స్ అంతా అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఏమైనా ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయి? హిందీలో. హిందీ. And luckyగా, see again I say, God has been so kind, he's been so great because నేను స్ట్రగుల్ చేసిన టైంలో హిందీలో దే వాజ్ టీవీ, మూవీస్. సో మూవీస్లో ఆ పర్సన్ అందరికీ ఫోన్ చేసి ప్లీజ్ డోంట్ టేక్ ఇట్, డోంట్ టేక్ ఇట్, డోంట్ టేక్ ఇట్. ఐ వాజ్ గెటింగ్ స్మాల్ పార్ట్స్. టెలివిజన్లో ఐ వాజ్ నాట్ క్రాకింగ్ ఇట్. ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. యాడ్స్ I did about 100 advertisements. ఆ టైంలో వెబ్ సిరీస్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్, మొత్తం యాక్టర్స్, టీవీస్ లేదంటే మూవీస్ దే వర్ డూయింగ్. సో నాకు కాల్ వచ్చింది, ఒక వెబ్ సిరీస్ ఉంది. వెబ్ సిరీసా, వేర్ విల్ యూ షో దిస్? ఒక ఫోన్లో చూస్తున్నాను. ఫోన్లో? ఎస్, దిల్ బి సీయింగ్ ఆన్ ద ఫోన్. ఓకే, యూ పేయింగ్ మీ? ఎస్. ఇట్స్ గుడ్ కాంటెంట్? ఎస్. సో వీ స్టార్టెడ్, వీ వర్ ద యాక్చువల్గా దట్ బిగినింగ్ ఫేజ్ ఆఫ్ వెబ్ సిరీస్. సో ఐ ఫీల్ వెన్ అదే సముందర్ మంథన్, it was like that. TV, movies, I don't have any way to go. It's not happening. God created web series for me. Okay, do this. And I love the web series space. I rocked the web series space. That gave me another life. And because cinema start అయినప్పుడు 1970 whatever year, we were not there. TV start అయిన టైంలో we were not there. But yes, web series start అయిన టైంలో we were there. We started it and we loved it. సూపర్. ఏ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు? I think I was 17, 18 maybe. 18. సూపర్. అండ్ ఆల్మోస్ట్ తెలుగులో వెంకటేష్ గారు, బాలయ్య బాబు గారు, అండ్ ఈ హీరోస్ కాకుండా ఇంకే హీరోస్తో యాక్ట్ చేశారు? వడ్డీ నవీన్, శ్రీకాంత్, డాక్టర్ రాజశేఖర్. నేను జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఒక సాంగ్ చేశాను, బట్ ఇట్ డెంట్ రిలీజ్. వెల్స్, అయ్యో, ఐ కాంట్ రిమెంబర్. ఐ థింక్ జేడి చక్రవర్తి. ఐ డిడ్ 4 or 5 films with జేడి చక్రవర్తి. Puri Jagannath, I did a film with his brother Sai. That was his debut film. So yeah, that's what I remember. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, ఆల్మోస్ట్ 50+ చేశారు. సూపర్ హిట్, సక్సెస్ఫుల్ కెరియర్. సో మరి బాలీవుడ్కి ఎందుకు మీరు ట్రై చేశారా? ఆపర్చునిటీ వచ్చిందా? అసలు ఎందుకు
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లాల్సి వచ్చింది. వై ఐ వెంట్ దేర్, ఇక్కడ ఆప్షన్ లేదు కదా. వీసా కేస్ అయిన తర్వాత దే స్టాప్డ్ కాలింగ్ మీ తెలుగు ఇండస్ట్రీ. బికాస్ అగైన్ దే రెడ్ దోస్ 99 out of 100 న్యూస్ పేపర్స్. అందరూ ఒక జడ్జ్మెంట్ పెట్టారు అండ్ దే సెడ్ ఓకే వీ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్. సరే ఓకే వాట్ టు డూ, కాంట్ డూ ఎనీథింగ్. సో రీసెంట్ గా మీ ఇన్స్టాలో ఒకటి చూసాను మ్యామ్, ఐఎమ్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్, ఐఎమ్ కంప్లీట్లీ రా అండ్ రియల్. ఇట్స్ ట్రూ, యు ఆర్ ఏ రా అండ్ రియల్, యు ఆర్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్. కరెక్ట్. ఇప్పుడు నాకు దాని మీనింగ్ మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసింది. జస్ట్ యు ఆర్ ఏ రా True. and real. In my Instagram you'll see lot of quotes, lot of shairi. True. Because I love romance, I love to be in love. So and I feel people can write your life story in 2 words. How beautiful. So I love sharing that because ee time lo meeru any time you open Instagram you'll see somebody lip syncing on dance, somebody lip syncing on dialogue. Am I learning anything? No. But through my experiences, what stimulates me is not somebody acting or dancing or whatever, but how intelligent are you? What have you read? What can you teach me? You know, we are here to learn, right? And God just didn't bring us here to dance on songs. Something you got to learn. You open your Instagram morning, first thing you read something good, your day is settled. So I feel that I want my page to be that. And people tell me, oh, you should make a reel. I can't edit. I'm very bad. I can't edit. I can't. So, yeah, you know, the youngsters today are blessed that way. But మ్యామ్, తెలుగు యాక్టర్స్ లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? there are too many. But latest ga, I think I'll say Allu Arjun. I've always loved. You know, I saw his first movie, Arya. I don't know why I went and saw Gangotri. it. Actually, first film. And Acha, okay. I saw Arya. And beginning scene నాకు I remember ఒక చిన్న పప్పి ఉన్నారు వాళ్ళు వచ్చి he saves the puppy, and because I love animals, I love dogs, I love that film and I love him because of that one scene that I remember. I said what an entry. సో అల్లు అర్జున్ గారు ఇష్టం. Yes. అండ్ తమిళ యాక్టర్స్ లో Surya. He is so good, and I did not know, I had not seen any of his movies. Then oka time lo Kaka Kaka release ayindi Mumbai lo, and I don't know, I went for Jyotika actually ki okay Jyotika act chestundi Tamil lo undi cinema, but okay no problem, I'll go and see. And I saw Surya. I said, who is he? He's so good, and their chemistry is so in Kaka Kaka they're so good together, na. సూపర్. బాలీవుడ్ లో ఫేవరెట్ యాక్టర్? No, I love mana South heroes, South actors. Pedda, you know, however big a star, ఎంత గ్రౌండెడ్, ఎంత సింపుల్గా ఉన్నారు. అక్కడ బాంబేలో కొంచెం షోషా ఎక్స్ట్రా, బట్ ఐ లవ్ గ్రౌండెడ్ పీపుల్, నార్మల్ రియల్ పీపుల్. అది సేమ్ కోట్స్ లాగా రా అండ్ రియల్ పీపుల్ నాకు చాలా ఇష్టం. సూపర్. బాలయ్యబాబు గారిని కలిసారా? లేదు, ఇట్స్ బీన్ సమ్ టైమ్. నాట్. కానీ సూపర్ హిట్ సాంగ్ కదా ఆశా షైని అనగానే తెలుగులో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది లక్స్ పాప లక్స్ పాప. బట్ నిజంగానే లక్స్ పాప, లక్స్ సోప్ కి యువర్ బ్రాండ్. యా, ఐ థాట్ యాక్చువల్ గా బికాస్ సెట్ లో ఒక పెద్ద సోప్ ఉంది లక్స్, అది డ్రాయింగ్ కి. I was thinking, maybe after this I will get a Lex endorsement. I did not, but what a song. సీరియస్లీ సూపర్. సో ఇప్పటికీ కూడా మెమరీస్ అని గుర్తుంటుందా? సూపర్. సో బాలయ్య బాబు గారితో ఆ యాక్టింగ్ కానీ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? He has a lovely memory. Okay, okay, elephant's memory undi valki. He remembers everyone's dialogue. His father's films, some dialogue he'll remember. So on set, memu na dialogues enti, because I'm new, I don't know the language, so I'm busy learning my dialogue. He will come, listen, you know, my nana, his film, that dialogue, he'll start. I'm like, okay sir. Then suddenly the director will say, ready, action. He'll start, sir, I have forgotten what my dialogue was. Then I learned. I said, no, he's excellent in his job. I have to focus on my work.
but he's a dream to work with. He's so naughty. He's like a kid on set. సూపర్